శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ ముందుగా భద్రాచల అన్న సంతర్పణకు నాకు అవకాశం కల్పించినందుకు గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందు మేము 23వ తేదీ సాయంత్రం వరకి భద్రాచలం చేరుకున్నాము. అక్కడ గురువుగారు మేము గురువుగారు మేము రూమ్ నుండి రెడీ అయ్యి కిందికి రాగానే గురువుగారు మాకు దర్శనమిచ్చారు. తర్వాత అందరూ "అక్కడికి రండమ్మా అన్న సందర్భ ప్లేస్‌కి" అని చెప్పారు. అక్కడికొచ్చాము. వచ్చేసరికి గురువుగారు, వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు అక్కడ మాకు దర్శనమిచ్చారు. రమమ్మ వీళ్ళందరిని నేను చూడడం ఫస్ట్ టైము. అందరిని అక్కడ కలిసాను. గురువుగారు రాత్రి అందరికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అన్నారు. నా మనసులో ఏముండెనంటే మనకు పద్మశాలి భవనంలో మనకు చేస్తున్నారు గదా! మళ్ళీ ఇక్కడ ఎందుకు అని అనుకున్నాను. కానీ గురువుగారు చేయమన్నారు గాబట్టి మనం చెయ్యాలి గదా! అని ఇగ అనుకున్నాను. గురువుగారు రమమ్మకి త్వరగా వెళ్లి సామానంతా తీసుకురమ్మని ఆదేశించారు. అమ్మ వెళ్లి తెచ్చిర్రు. అంత రాత్రి అక్కడ లైట్లు గూడా సరిగా లేవు. అందరూ ఫోన్‌లతోని పెట్టుకొని ఆ నైటు త్వరగానే భోజనం వంట రెడీ తయారయింది. ఫస్టు గురువుగారన్నారు, "ఈ నైట్ ఇంత ఇబ్బంది పడ్డాను చేయడానికి. మనం ఏ ఒక్కరి కడుపు నిండినా గాని ఆనందం మనకు తృప్తినిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంత ఇబ్బందున్నా గాని వంట చేయించామన్నారు." అంటే అన్న సంతర్పణ కార్యక్రమం చేపియడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏందనేది అక్కడ తెలియజేశారు. తర్వాత అందరము నైట్ అక్కడ రాత్రి పూట అక్కడ భోజనాలు చేసుకున్నాము. అక్కడ నుండి అందరం మళ్ళీ రూమ్‌కు చేరుకునేసరికి 11:15 అయింది. తర్వాత జూమ్ కాల్ అయింది. జూమ్ కాల్‌లో ఉదయాన్నే ఎన్ని గంటలకి చేయాలి? ఏమేం చేయాలి? వాటి ఆదేశాలు అవన్నీ గురువుగారు తెలియజేశారు. ఉదయాన్నే 5:30 వరకి అందరూ ఆ ప్లేస్‌కి రండమ్మా అని గురువుగారు నైట్ చెప్పారు. కానీ మాకు కొంచెం భయముండి మేము 5 గంటల వరకే రెడీ అయ్యి అక్కడికొచ్చాము. కానీ పరిస్థితేందంటే భద్రాచలంలో టెంటు మనమే వేసుకోవాలని ముందుగా వాళ్ళు చెప్పలేదు. అప్పుడు గురువుగారు మళ్ళీ 5 గంటలకొచ్చి అన్నీ రెడీ జేయించి 5:30 వరకు అన్నీ స్టార్ట్ జేశారు. ఈసారి గురువుగారు అక్కడే ఉండి చేయించడం మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏదన్నా అవసరం ఉన్నాయైనా ఏదైనా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు గాబట్టి మనకు కొంచెం భయం అనేది ఉండకుండా వాళ్ళే అందరూ అన్నీ ముందుండి చూసుకున్నారు. ఫస్ట్ అక్కడ అగ్ని సమారాధనకు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొత్త గ్యాసులు తెచ్చారు గాబట్టి, దానికి రమ్మమ్మ వారితోని ఆవు పేడ అలికించడము, నాతోని ఆవు పంచకం చుట్టూ ప్రక్షాళన చేయడానికి చల్లించడము. తర్వాత అందరికి ఎవరి పని వాళ్ళకు పద్ధతి ప్రకారం గురువుగారు చేయించారు. అది చేసిన తర్వాత హ్మ్. ఆడవాళ్ళందరూ కూరగాయలు కట్ చేయండమ్మా అంటే, మేము ఆ పనిలో నిమగ్నమయ్యాము. కానీ ఇది మన ఇన్ మీ మగ సాధకులు మాత్రం వాళ్ళ వంట పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. మన ఇంట్లో మన వంట చేసుకుంటేనే గంటకెక్కువ పడుతుంది. అక్కడ అంతా మామూలుగా ఒక 45 కేజీల, 50 కేజీల పాయసము, కిచిడి జేయించారు. తర్వాత కుర్మా జేయించారు. ఇన్ని జేయించినా గాని మొత్తం ఒక గంట, గంట బావులనే వంట పూర్తి అయింది. అది అమ్మవారి మహత్యమో, గురువుగారి మహత్యమో తెలియదు గానీ అంత త్వరగా ఎలా అయితుందనేది ఇంకా ఎవరికి అది సందేహంగానే ఉంటుంది. మన ఇంట్లో మనము ఒక కార్యక్రమం చేసుకుంటే మాత్రం ఇంత త్వరగా ఎక్కడ పూర్తయినట్టు నేను చూడలేదు. వంట పూర్తయిన తర్వాత నీ హ్మ్. అప్పటి వరకి మిగతా సాధకులు వచ్చే అక్కడ నుండి వెళ్ళిపోయే ప్రజలకి మా పీఠం తరపున ఉన్న కార్డ్‌లని పంచుతున్నారు. ఎక్కడైనా పీఠం తరపున కార్డ్‌లని వాళ్ళు ఒకటి తీసుకునేవారు, పాకెట్‌లో పెట్టుకునేవారు. ఇక్కడ అలా జరగలేదు. వాళ్ళందరూ మా వాళ్ళింకా అక్కడ ఉన్నారు. మాకింకా కొన్నివ్వండి. ఒక్కొక్కళ్ళు 5, 6 తీసుకున్న సందర్భాలు గూడా కనిపించినాయి. నేనొక ఆమెతో అన్నా, 5, 6 అవసరం లేదమ్మా. ఒకటి తీసుకొని మీ కుటుంబానికి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి అంటే, మాకు కావాలి మా చుట్టాలు ఇంకా ఉన్నారు. అందరికిస్తాము అన్నయి తీసుకున్నారు.
అందరూ అలాగే జేస్తున్నారు. ఈసారి అది కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత వంటలు పూర్తి కాగానే గురువుగారు "అన్నీ తొందరగా రెడీ చేయండమ్మా" అన్నారు. ఇంత తొందరగా రెడీ చేస్తున్నాము. ఒ అసలు ఇంత తొందరగా వస్తారా అని నేను మదిలో అనుకుంటున్నా. అది గురువుగారికి తెలిసే ఉంటది. అనుకున్న ప్రకారం త్వరగానే స్టార్ట్ చేశాము. అన్నీ రెడీ చేయగానే ఎవరో వాళ్ళని డప్పు కొట్టి పిలిచినట్టు ఇక్కడ చేసినట్టుగా అసలు లైన్ ఎంత పెద్దగా అంటే ఒక మినిమమ్ ఒక 50 మంది. ప్రతిసారి నేను అటువైపు చూసినప్పుడల్లా ఒక 50 మంది మాత్రం కనిపిస్తున్నారు. ఒక గంట టైం గూడా పట్టలేదు. గురువుగారుండి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వడ్డన కార్యక్రమం చేయమని చెప్తారు. ఫస్టు మహిళలతోని చేయించారు. తర్వాత కొద్దిసేపయినంక మగ సాధకులను తీసుకోమని జెప్పారు. ఈలోపు విజయలక్ష్మి, దుర్గ మీరు ఖాళీగా ఉన్నారుగమ్మా! మీరు తొందరగా భోజనం చేయండి అని చెప్పారు. మేము అప్పుడే ఎందుకు జెప్పినారో, మరి అవునులే మనం జేస్తేనే గదా! వెనక వాళ్ళకి మళ్ళీ పంపించేదన్నట్టు మేము జేస్తున్నాము. నేనట్లా భోజనం జేసి ఇట్లా రాకముందుకే కిచిడి అనేది అప్పటికే నిండుకుంటుంది. గురువుగారు అంటనే ఉన్నారు. "త్వరగా నిండుకుంటుంది. త్వరగా చేయండి, చేయండి." నేను అస్సలు అదొక షాక్. ఇంత తొందరగా ఎలా అయిపోయింది? అంటే ముందు వస్తున్నారు కానీ, ఇంత ఒక గంట లోపు గూడా పట్టలేదు కిచిడి అయిపోయేసరికి. పాయసము అది పక్కది హ్మ్. కొంచెం టైం పడుతుంది గానీ, దద్దోజనం కొంచెం టైం పట్టింది. ఎందుకంటే పాయసం చాలా ఉంది గాబట్టి కొంచెం ఓకే. దద్దోజనం, పాయసం కొంచెం. కానీ కిచిడి అనేది గంట సేపు గూడా ఉండలేదనుకుంటా. తొందరగా అయిపోయింది. అసలు ఇంత తొందరగా ఎలా జరుగుతుంది? ఇక్కడ అంత అద్భుతాలు ఎలా జరుగుతున్నాయనేది అది ఇప్పటికి నాకు ఆశ్చర్యంగానే ఉంది. వంట పూర్తి ఈ భోజనాలు గిన్నెలు నిండుకోనేసరికి ఆ లైన్ గూడా ఎట్లా ఉందో అది లైన్ గూడా అట్లనే ఆగిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళొచ్చి మాకు భోజనం కావాలి, లేదు అనే మాట అనేది అక్కడ రాకుండా జరిగింది. మళ్ళీ గురువారం నైట్ జూమ్ కాల్‌లో దేవీ దేవత దర్శనాలు అయితాయన్నారు. ఖచ్చితంగా అయితే నేను ఎంతసేపున్న ఈ పనిలో నిమగ్నమయ్యి పెడుతున్నా గానీ వాళ్ళొస్తున్నారు. నేను పెడుతున్నాను గానీ వాళ్ళనేది నేను అబ్జర్వ్ జేయలేదు. జూమ్ కాల్‌లో సాయంత్రం కార్‌లో గ్రూప్ మీటింగ్‌లో గురువుగారినడిగిన. గురువుగారు "ఎట్లయితే ఏందమ్మా నీ చేతులతోనే వాళ్ళకి పెట్టావు గదా! అది చాలు కదా!" అన్నారు. నాకు గూడా అంతే అనిపించింది. నా చేతులతో పెట్టే భాగ్యం ఉంది గదా! గురువుగారు అది కల్పించారు. అదే చాలు. వాళ్ళు నన్ను చూసారు గదా! నేను చూడకుండా అనేది నాకది ఆనందం అనిపించింది. మళ్ళీ మధ్యలో కూర్చొని కటింగ్ అయిపోగానే పాల పొంగులో నైటు గురువుగారు జెప్పారు. పాల పొంగులో దేవీ దేవతల దర్శనాలయితాయమ్మా అని. అది వినే వాళ్ళకనిపిస్తుంది గదా! పాల పొంగులో అలా ఎలా అనిపిస్తుంది అంటారు కానీ, మేము ప్రత్యక్షంగా నేనిది మూడోసారి చూడడము. ఫస్టు పాల పొంగులో కనిపించింది భద్రుడు చేతిలో ఏదో ఒకటి పట్టుకొని ఉన్నాడు. అది పర్టిక్యులర్‌గా చూసిన. తర్వాత సీతారామచంద్రుల పట్టాభిషేకంది. అది ఎలా అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ గూడా జేసిన. ఇటు సీతమ్మ వారున్నారు, ఇటు లక్ష్మణ స్వామి ఉన్నారు, రామయ్య కోదండం పట్టుకొని, హనుమంతుల వారు గద పట్టుకొని కింద కూర్చున్నారనేది అంటే నాకు అంత కళ్ళకి కట్టినట్టు కనిపియబట్టే నేను చెప్పగలిగిన. అది మంచిగా స్పష్టంగా కనిపించింది. తర్వాత హనుమంతుల వారు పంచముఖముతో అంటే 5 తలలతోని కింద గద ఉంది. తోక మళ్ళీ ఇట్లా పైన చుట్టూ చుట్టినట్టు కనిపించింది. ఈ 3 దర్శనాలు నాకు బాగా కనిపించాయి. మన అమ్మవారి లోగో అమ్మవారి పడగల్లాగా అనిపించింది. కానీ అది నేనక్కడ చెప్పలేకపోయినా. ఇక్కడ ఇంతవరకు మాత్రం చాలా బాగా జరిగింది. భోజనాలు మాతోని వచ్చిన వాళ్ళైనా ఈసారేందంటే మా పిన్ని భద్రాచలం చూడలేదు. చూడకుంటే నేనొస్తా అన్నది. అంటే మళ్ళీ పక్కన వాళ్ళు రావచ్చు గానీ మిగతా కార్యక్రమాలలో పాలు పంచుకోనివ్వరేమో అనుకున్నా. గురువుగారు అక్కడికొచ్చేసరికి, "వచ్చింది గదమ్మా! ఇంత దూరం చేయండి" అన్నారు. మా పిన్ని గూడా మాతో సహాయం జేసింది. గురువుగారు వాళ్ళ అమ్మగారు గూడా టమాటాలు కట్ జేయడం, అలా మాతోని అందరూ కలిసి చేసుకున్నాము. ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది అనిపించలేదు. అవకాశం మాకు కల్పించినందుకు నే దాని తర్వాత సాయంత్రం అందరిని జూమ్ కాల్ ఇది వడ్డ కార్యక్రమం అయిపోయినంక గురువుగారు అందరిని సాధకులను కూర్చోబెట్టి, ఎవరెవరి అనుభవాలు ఎలా జరిగాయి, ఏమైనా మార్పు చేర్పులు అవన్నీ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ జేసి అందరిని అడిగి తెలుసుకున్నారు. అది గూడా మాకు ఆనందం అనిపించింది. ఇప్పటంతలో నేను భద్రాచలం చూస్తాను అలాంటిది ఏమి అనుకోలేదు. కానీ గురువుగారు పెడుతున్నారంటే అక్కడ ఏదో ఖచ్చితంగా ఒక విశేషత అనేది ఉంటుంది. వెళ్ళాలి అని అనుకున్నా. కానీ పేరివ్వడానికి గూడా కొంచెం అటు ఇటు. ఎందుకంటే గతంలో 2 అన్న సంతర్పణలకు పేరిచ్చాను. నాకు వీలు పడలేదు. ఒకటి
అది మంగళగిరి అనుకున్నాను. తీరా ఆ రోజు వెళ్ళే టైంకే నాకు వీలు పడలేదు. నెక్స్ట్ సుందిల్లా వెళ్దాం అనుకున్నా. నాతో వచ్చేవాళ్ళు డ్రాప్ అయ్యేసరికి నేను పేరియ్యలేకపోయినా. నాకు ప్రాప్తం లేదేమో, ఏదున్నా అమ్మవారు పిలిపించుకోవాలి. మా గురువుగారి అనుగ్రహం ఉంటేనే వస్తుందేమో, ఈసారైతే వెళ్ళాలి అనుకున్న. మా భారమంతా గురువు పైన వేశాను. వచ్చిన. ఆ అదృష్టం కలిగింది నాకు. భద్రాచలం గతంలో వచ్చారా? గతంలో వచ్చా గానీ, ఇంత మంచి తృప్తి అనిపించలేదు. గతంలో వెళ్ళినా, ఏదో చూసినా, వచ్చినా. ఇట్లా ఒక గుళ్ళో గూడా కూర్చొని జపం చేసుకోవాలనే పద్ధతి అప్పుడు నాకు తెలియదు. ఇది మన పీఠం తరపున ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ నాగమణి అమ్మగారు చెప్పారు. ఇట్లా కూర్చొని జపం జేసుకోవాలి ఏ గుడికి వెళ్ళినా అంటే, అప్పటినుంచి అది కంటిన్యూ జేస్తున్నా. ఆ గుడిలో కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆనందం అనేది ఈసారి నేను అనుభూతి పొందిన. గతంలో వెళ్ళిన భద్రాచలం దర్శనం గాని, మిగతాయి గాని బాగా అనుభవించింది. ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏం కనపడ్డాయి? ఏం అనుభవించింది ఏంటి? అనుభవిచ్చిందంటే అప్పుడేదో గుడికి వెళ్ళినామంటే వెళ్ళేది, వచ్చేది. కానీ ఇట్లా ఒక్కొక్కటి స్పష్టతంగా పీఠం తరపున పోతుందంటే ఏది ఎక్కడ ఉందన్నది మనం అక్కడికి చేరుకునే వరకి మన సాధకులు ఎవరో ఒకరు అక్కడున్న విశేషాలు గ్రూప్‌లో పెట్టబట్టి ఇది ఇక్కడ ఉందా? ఇది ఇలా చూడాలా? ఇలా చేసుకోవాలనేది తెలుస్తుంది. గతంలో ఇలా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేక వాటి విలువ గాని, అంతటిది అలాంటివి మాకేం తెలియకపోయేది. ఇప్పుడు అన్నీ ముందే చెప్పేసరికి ఆ ప్రాధాన్యత తెలిసి అన్నీ చక్కగా చూసి అనుభవించినాం. నాకు పాజిటివ్ ఎనర్జీ అక్కడ కూర్చున్నప్పుడు వైబ్రేషన్స్ సాధన చేస్తుంటే అలా మంచిగా అనిపించింది. నాతో మా పిన్ని వచ్చారు. ఆమె ఏందంటే ఎప్పుడు పెద్ద ఎక్కడికెళ్ళినా నేనే తీసుకెళ్ళాలి. నేను ముందు రోజు అన్నది. పిన్ని రేపు ఇట్లా ఎళ్తున్నా వస్తావా? ఎళ్తున్నాను అంతే. అయితే నేనొస్తా అన్నది. సరే పిన్ని వెళ్దాం ఉదయాన్నే బస్సుంటది వెళ్దాము అనుకున్నా. ఒచ్ నైటు మాకు వేరే వాళ్ళు మేము గూడా వస్తాము అనేసరికి ఇగ అందరం బస్సుకి ఇబ్బందయిద్దేమో అని అనుకోకుండా బస్సులో వచ్చేవాళ్ళము, కార్‌లో వచ్చినాము. మేము నిజానికి అక్కడికి రావాల్సింది ఐదుగురము. అప్పటికప్పుడు 8 మంది అయ్యాము. అందరం వచ్చాం. వచ్చిన వాళ్ళు గూడా మీ పీఠం ఇట్లుంటదనుకోలేదు. మీ అన్న సంతర్పణ ఇలా ఉంటదనుకోలేదు. మమ్మల్ని గూడా ఇందులో భాగంగా జేసి మా పిన్నయితే మరి చాలా స్పెషల్‌గా నాకింత భాగ్యం కలిగింది. నాకు గూడా ఇక్కడికొచ్చే మీ పీఠ అదృష్టం కల్పించింది. అసలు ఇలాంటిదొకటుంటదని నాకు దెలియదు. నువ్వెప్పుడెళ్ళినా నన్ను గూడా తీసుకపో. నేనొస్తా అలాంటిదేముండదు. నాకైతే నచ్చింది. అని అంటే వాళ్ళకి పూజలు పెద్దగా రోజు దీపారాధన చేసుకోవడం అవన్నీ గాని ఇక్కడ మనం జేసే అగ్ని సమారాధన, అమ్మవారిని అక్కడ గుమ్మడికాయ రూపంలో ప్రతిష్ఠించడము, ముందు అవన్నీ అలా ప్రక్షాళన జేయడం ఆవు పంచకంతో ఇవన్నీ మా పిన్నికి కొంచెం విచిత్రంగా అనిపించిందంట. ఇవన్నీ మంచిగున్నయే. మనం ఇంట్లో చేసుకోవాలి గానీ మనకంత ఓపికుండగా చేసుకోము. ఇక్కడ ప్రతి ఒక్కటి మన ఆచారాలే మనకు నేర్పించినట్టుగా అనిపించింది. ఇంగ అన్న సంతర్పణ అయితే మీ గురువుగారు ఎవరి దగ్గర నుండి రూపాయి తీసుకోనని అడిగింది. "ఏమైనా తీసుకుంటారా? నేనివ్వనా?" అని అడిగింది. "అలా తీసుకోరు పిన్ని. తీసుకోవాలన్నా మన దగ్గర ఒక అర్హత ఉండాలి. అది మనం ఇచ్చినా గురువుగారు స్వీకరించరు. వద్దు" అని నేను జెప్పాను. ఇదా వాళ్ళంతల వాళ్ళు పెట్టుకొని ఇంత పెద్దగా జేస్తున్నారు. ఇంతమంది కడుపులు నింపుతున్నారు. ఆయనకి ఏ జన్మ పుణ్యమో మరిది అని అలా అన్నది మా పిన్ని. తనకైతే చాలా ఆనందం అనిపించింది. మా బాబు ఎప్పుడు ఏ గుడికి రాలేదు. ఈసారి నేను తీసుకొచ్చిన. బావుంది మమ్మీ అని మా అబ్బాయి గూడా అన్నాడు. కాపోతే ఉదయం 4 గంటలకే రమ్మన్నాను. నేను రాను మమ్మీ అదొక్కటి నాకు నచ్చలేదు. వస్తుంటే వాళ్ళే మారతారనుకున్నా. అంటే మనము ఎక్కడికి వెళ్ళినా గాని, ఒక ప్రదేశం, కొత్త ప్రదేశం ఏ గుడి దగ్గరికి వెళ్ళినా గాని, భోజనానికి కొంచెం ఇబ్బంది పెడతాం. ఇక్కడ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని, మీ పీఠం వారు ఇంతమంది కడుపులు నింపడం అనేది ఒక సామాన్యమైన విషయం గాదు. ఇలా చేస్తున్నారంటే, అది ముందు మా పిన్నికి నచ్చింది అది. ఇంతమంది కడుపు నింపుతున్నారు అంటే, అది గూడా ఇది తినే భాగ్యం వీళ్ళందరికీ ఉండాలి కదా! నైట్ జూంకాలు పిన్ని వినలేదు. ఉదయం లేవగానే మా జూంకాల్లో ఇట్లా దర్శనాలయితాయి పిన్ని అంటే, మా పిన్ని శివయ్యని జూసిందంట, రాముల వారిని జూసిందంట. రవీంద్ర స్వామి, సీతమ్మ వారు పోతున్నారని జెప్తే చూషిందంట. అంటుంది. నువ్వు ఉదయం ఈ కలర్ గట్టుకొనొస్తారు, ఈ కలర్ గట్టుకొస్తాను చెప్పినావు గదా! అవన్నీ వాళ్ళు నాకు చూయించిర్రే. నేనైతే మిస్ గాను. ప్రతిసారి వస్తా అని నాతో జెప్పింది. ఆమెకు నచ్చింది అది గురువుగారు ఫస్టు. భద్రాచలం అంటే మళ్ళీ అయినా వస్తది, పోతది గానీ ఇలాంటి అనుభవాలు జరగవు గదా! మా అబ్బాయికి అసలు ఏ గుడికి రాడు. ఇంతవరకు చదువు గాబట్టి దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు కొంచెం సెలవులున్నాయని నేను తీసుకొచ్చిన.
"మమ్మీ ఇంకోసారి గుడికి పోతే నీతోని నేను గూడా వస్తా మమ్మీ. నాకు మంచిగనే అనిపించింది." అంటే నేనేం జేసినా నా కొడుక్కి ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా చెప్పిన. అన్న సంతర్పణ దగ్గర గూడా, "మమ్మీ ఇన్ని రకాలుగా పెడతారా మమ్మీ? ఎక్కడన్నా పోతే ఒక పులిహోరే పెడతారు. మీరు 4 రకాలు పెట్టిర్రేంది మమ్మీ? ఈ కిచిడి పెట్టిర్రు. కిచిడినే బావుంది. కుర్మా బావుంది. దద్దోజనం బావుంది. పాయసం బావుంది. పాయసం నువ్వెప్పుడు ఇట్లా చేయలే మమ్మీ భలే టేస్ట్ ఉంది. మా వాడికి పాయసం బాగా నచ్చిందంట. భలే టేస్ట్ ఉంది" అన్నారు. అదే పాయసం మా వారికి చూపియాలి అని ఒక గ్లాస్‌లో తెచ్చి ఇంట్లో మా చిన్న బాబుకి, మా వారికి పెట్టిన. వాళ్ళు గూడా బావుంది, నచ్చింది అన్నారు. నా కోరికనమాట. మన అన్న సంతర్పణ కార్యక్రమంలో పెట్టింది మా ఇంట్లో వాళ్ళకి తినిపియాలని ఆ కోరిక అట్లా మిగిలిపోయింది. ఈసారి తీరిపోయిందది. ఓకే. అయితే ముందు రోజు ఆ భోజనాల గురించి రాత్రి పెద్ద యుద్ధాలే జరిగాయి. అది ఎందుకు అనుకున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అసలు ఏమనిపించింది? అంతా అయిపోయిన తర్వాత తిన్న తర్వాత గాని, అక్కడ జరిగిన విధానం గాని, ఆ చీకట్లో లైట్లు పెట్టుకొని చేయడం చాలా కష్టపడ్డాం. ఏమనిపించింది? మీరు ఇబ్బంది పడ్డారేమో అని మేమనుకున్నాము. కానీ, ఆ ఇబ్బందిలో గూడా మా మా ఆకలిని చూసి, మా బాధను చూసి ఎదుటి వాళ్ళు ఆకలితో ఉండొద్దు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనే మీ ఉద్దేశ్యం అర్థమైన తర్వాత ఆనందం అనిపించింది. గురువుగారు చూడండి వాళ్ళ బాధ చూడకుండా మనందరి ఆనందం కోసం ఇవి జేయించారు. ఆ నైట్ ఏందంటే ఒక లైట్లు కరెక్ట్ లేకుండా వాటరు అప్పటికప్పుడు మీరు నీరు తెప్పించి అమ్మగారు రమ్మమ్మ గారు పోయి బియ్యము, పప్పు అవన్నీ తెచ్చి అప్పటికప్పుడు అన్ని వసతులు లేకుండా మనం అట్లా జేసుకోవడం అంటే, ఒక అడవిలోకెళ్ళి అప్పటికప్పుడు వంటలు, వనభోజనాలు జేసుకున్నట్టుగా అనిపించింది. కానీ మళ్ళీ నాకు నచ్చిన నా అదృష్టమో ఏమో మిమ్మల్ని ఎప్పుడైనా ఒక గురువు గారుగానే జూసుకున్నా. ఈసారి ఒక అమ్మ రూపంలో మేము తిన్నదాకా అక్కడ ఉండి, అమ్మ ఇది పెట్టుకోండి అనడం. అది ఏంటంటే ఒక తల్లి కడుపు చూస్తది గదా! అన్నట్టు అక్కడ మీరు ఇంకా నా అదృష్టం ఏందంటే పక్కన మా అందరితోని సమానంగా మీరు కూర్చొని భోజనం జేయడం. అది ఇంకా చాలా నచ్చింది. అసలు గురువుగారు మాతోని ఎప్పుడైనా కూర్చొని తింటారా? వారి స్థానం గొప్పది గదా! అంటే మీరు ఆ టైంలో ఒక సామాన్యుల్లాగా మా అందరితోని కలిసి భోజనం జేయడం అనేది ఇంకా చాలా నచ్చింది గురువుగారు నాకు. మిగతా అన్న సందర్పణలతో పోల్చుకుంటే, ఈ అన్న సందర్పణ మీకు బాగా ప్రత్యేకంగా అనిపించినయి గాని, బాగా నచ్చినయి గాని ఏమున్నాయి? బాగా నచ్చినియంటే, ఆ వంటనేది మిగతా దానికంటే ఈసారి ఇంకా నేను జూషిన మిగతా గతంలో రెండిటికంటే ఈసారి ఇంకా కొంచెం ముందు జరిగింది. ఆ వంట మనం చేసిన పదార్థాలు గూడా ప్రసాదాలు తొందరగా అసలది నేనింకా మర్చిపోలేకపోతున్నా. ఒక మిరాకిల్ లాగా అనిపిస్తున్నది. ఇంత తొందరగా పూర్తి కావడం ఏందసలు? బయట అదే మనం ఒక ఫంక్షన్ జేసుకుంటే మినిమమ్ 3 గంటలు పడుతుంది. అది మనం ఫంక్షన్ వాళ్ళు ఎంత రెడీ జేషిర్రో మనం గూడా అంతే ఎవ్వరికి లేకుండా అంతా పెద్ద పెద్ద ఎత్తునే జేశాం. ఇంత త్వరలా ఎలా అయిపోతుంది అసలు? అనేది ఆ మహిమనేది మేము అర్థం జేసుకోలేం సామాన్యులము. అది అంతా దేవుడికి, గురువుగారికే దెలాలి. నాకిప్పటికి గూడా అర్థం గాని విషయం అది. ఇంత తొందరగా ఎలా అయిపోతుంది? నెక్స్టు జనాలు ఏకధారంగా ఎవరో పిలిచినట్టు లైన్‌గా వచ్చిండ్రు. ప్రసాదం పూర్తవ్వేసరికి అక్కడికి స్టాపు. ఇట్లా ఇంగ అయిపోయిందని ఇట్లా వాళ్ళకెవరో చెప్పి అడ్డుకట్ట వేసినట్టుగా మళ్ళీ ఎవరు రాకపోవడము. అదే ఒక ఫంక్షన్‌లో అయితే ఇంకా ఉందా అనొస్తే లేదు అనడం అట్లా జరుగుతుంది. ఇక్కడ అలాంటిది ఎందుకు జరగలేదు? అసలు అలా జరగడానికి తావు లేకుండా జేస్తున్నారు. అదనేది ఒక మిరాకిల్ ఇంకా. అది బాగా నచ్చింది. ఇంత త్వరగా అయితే కాదు. వడ్డన ఇది వంట త్వరగా అయింది. వడ్డన త్వరగా అయింది. అది ఎవరికి చెప్పినా అర్థం గాదు గానీ మేము చూషినాం గాబట్టి అది ఇంకా మాకే అర్థం గాట్లే. ఇంత త్వరగా అసలు ఎలా అవుతున్నాయి అనేది. అవును. శ్రీకాళహస్తిలో అంతే జరిగింది. వడ్డన గూడా 40 నిమిషాల లోపులోనే అంతంత పెద్ద పులిహోర సుమారుగా 5 గిన్నెల పులిహోర, ఒక పెద్ద గిన్నె దద్దోజనం గాని, స్వీట్ గాని అక్కడ గూడా అంతే అయిపోయింది. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది? మరి మీరు అన్నది నాకదే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ వంట ఎక్కువ జేశారు. అక్కడ గుడికి కొంచెం దగ్గర జేశారు. ఇది ముందు వంట స్టా మొదలుపెట్టినప్పుడు జనాలనేది ఎవ్వరు కనిపించలే. మనము గోదావరి కాలువ ఒడ్డున జేస్తున్నాం గాబట్టి, ఇటు సైడ్ కొంచెం గుడికి బ్యాక్ సైడ్ గదా! ఎవరైనా ఇంత ఎక్కువ జనాలున్నట్టు నాకనిపించలే. కానీ అప్పటికప్పుడు అలా రావడము, అక్కడికిక్కడికి ప్రసాదం ఎక్కువ జేయడము, దాంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ జేశాము ప్రసాదాన్ని. కానీ త్వరగా అయిపోయింది. అది తేడా అండి. ఒకదానికి పోలిక లేకుండా అక్కడ మంచిగా జరిగింది. కానీ అంతకు మించి మంచిగా జరిగిందని అనిపించింది నాకు 4కి 4 నచ్చాయి గురువుగారు. ఒకదానికి పోలికలనేది లేదు.
ఎందుకంటే మేము జేస్తే ఈ టేస్ట్ అనేది ఎప్పుడు రాదు. మేము చేసినా గాని అది మీ ఆధ్వర్యంలో అమ్మవారి దీవెనల వల్ల అలా టేస్ట్ వస్తుంది గానీ, మేము మామూలుగా జేసుకుంటే ఆ టేస్ట్ ఎప్పుడు రాదు. మీరుండబట్టి అమ్మవారి దీవెనలుండబట్టే ఆ టేస్ట్ ఉంటది. అంటే అందులో ఏదైనా ఉప్పు, కారం తక్కువైనా గాని మీ మహిమ వల్ల, అమ్మవారి వల్ల అది కరెక్ట్ చేస్తారేమో అని నేననుకుంటా ఎప్పటికి. తర్వాత మీరు వచ్చిన అన్న సందర్భంలో వంటలకి, ఈ వంటలకి తేడా ఏంటి? బాగా నచ్చిన అన్నిట్లో బాగా నచ్చిన అన్న సందర్భం వంటలేంటి? అన్నిట్లలో అంటే ఒకదానికొకదానికి పోలికలు అస్సలు చెప్పకూడదు గురు. దేని దానికి అది గొప్ప. అట్లా నచ్చినియంటే ఇక మేము జెప్పలేం. అన్నీ బానే ఉంటాయి. కాపోతే ఎప్పటికప్పుడు కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఇంకా మించి అన్నట్లుగా ఉంటున్నాయి. ముందు ఒకదాని రోజు రుచి ఇంకోటి గాదుగా అన్నీ బావున్నాయి. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? ఆ జూమ్ కాల్ లేకుంటే మాకు ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. అది మీరు పద్ధతులు కరెక్ట్‌గా ఏ టైంకి రావాలి, ఎలా చేయాలి, ఎవరెవరు దర్శనాలకొస్తారు, అందరూ ఎలాగ ఉండాలి, ముందు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండాలి అని మీరు అలా చెప్పబట్టే మేమిక్కడ ఆ టైంకి పర్టిక్యులర్‌గా చేయగలుగుతాము. లేకపోతే మాలో క్రమశిక్షణ లోపం ఏమైనా జరిగి ఉంటుంది. అది మీరు చెప్పడమే ఆ జూమ్ కాల్ మీరు చేయడమే కరెక్ట్ అని అనిపించింది నాకు. తర్వాత పాల పొంగు దర్శనాలు అసలా బాగా అర్థమైనయి. అసలెలా అనిపించింది? పాల పొంగులో కూడా దర్శనాలు రావటం ఏంది? అందరికి ఒకే రకంగా కనపడటం ఏంది? అసలెలా ఇది గురువుగారు చెప్పింది ఇది ఇక్కడ కరెక్ట్‌గా రావటం ఏంటి? ఎలా అనిపించింది? అసలు మీ ఉద్దేశం ఏంటి? అంటే మేము ఇది ప్రతిసారి జూస్తున్నాం గాబట్టి, మాకు మీరు క్లియర్‌గా చూపిస్తున్నారు గాబట్టి, మాకర్థమైంది. కానీ సామాన్యులకు మాత్రం అలా ఎలా వస్తుందనేదొకటి అదైతే ఉంటుంది. ఈసారి మిగతా అన్న సందర్భాల కంటే ఈసారి పాల పొంగు దర్శనాలు మంచిగా ప్రతి ఒక్కటి పర్టిక్యులర్‌గా హ్మ్. అదేమంటారు భైరవుడు పట్టుకొనుండడము, హనుమంతుల వారు, సీతారాములు అది భద్రాచలం గాబట్టో ఏమో సీతారాముల పట్టాభిషేకం, పంచముఖ హనుమంతుల వారు. వీళ్ళిద్దరైతే మంచిగా అసలు మా గుడికొచ్చి మేమే దర్శనాలిస్తున్నాము. గర్భగుడిలో ఎట్లా ఉందో ఇక్కడ మీకట్లా దర్శనం ఇచ్చినాము అన్నట్టు అనిపించింది గురుగారు. అది అనుభవించిన మాకే తెలుస్తుంది. తర్వాత సాధకులు అప్పటి సాధకులకి, ఇప్పుడు సాధకులకి సపోర్ట్ ఎలా ఉంది? అసలు పని చేసినప్పుడు మీకెలా అనిపించింది? ఎందుకంటే మీకు ఆరోగ్యం సహకరించదు. అయినా సరే పని చాలా వీలైన వరకు రాత్రి గాని, పగలు గాని చేయగలిగారు. అసల ఎలా అనిపించింది? అంత పని అవకాశం రావటం గాని, అగ్ని ఆరాధనలో కూడా మీకొక అవకాశం కొబ్బరికాయ కొట్టడానికి గాని, అప్పుడేమనిపించింది? అంటే నాకు గూడా ఎంతో కొంత భాగ్యం ఉంది గాబట్టే గురువుగారు వల్లనే ఇదయింది. గురువుగారు అనుమతించకుంటే ఏది జరగదు. అంటే అమ్మవారు కొంచెం కృప మా పైన గూడా ఉంది. అంటే మేమందరం కలిసికట్టుగా పని చేయడం అంటే ఒక కుటుంబంలాగా. మేమందరం కాళీ వరాహి త్రిశక్తి పీఠ ఒక కుటుంబ సభ్యులంలాగా అనిపిచ్చింది. నువ్వు ఈ పని జెయి, నువ్వు ఈ పని జెయి పోటీలు లేకుండా అందరం ఎవరి పని వాళ్ళు తొందరగా మంచిగా పోటీతత్వం అనేది లేదు. ఒక కుటుంబ సభ్యుల్లాగా జేసుకోవడం అనేది అది మంచి విషయం. ఇంక పని నేనే చేస్తా అనేది ఉంటుంది గానీ, నేనిది చెయ్యను అనేది ఏ ఒక్కరిలో నుండి గూడా రాదు. ఈర్ష్య, ద్వేషాలకు అక్కడ ఎవ్వరి మీద తావుండదు. అందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా చేసుకుంటున్నాము. అది మంచి ఈ క్రమశిక్షణ పద్ధతి బాగుంది. తర్వాత వంట చాలా తొందరగా అయిపోయింది. అంత మొత్తంలో గూడా అలా అయిపోవటం గాని, అసలెలా అనిపించింది? ఇంత తొందరగా అయిపోవటం ఏంటి అని చెప్పి? ఇంగ అది అప్పటికి ఇప్పటికి గూడా జాగ్రత్తగా మాకర్థం చెప్పారు. గాని అర్థం గానిది గురువుగారు అది. ఇప్పటికి గాదు, ఎప్పటికి గూడా అర్థం గాదు. సామాన్యులం గదా! అదనేది ఇగ మీకే దెలియాలి అంత త్వరగా అయ్యేదనేది. అదే వంటని బయట వేరే వాళ్ళకిచ్చి చేయమంటే మాత్రం మినిమమ్ 3, 4 గంటలలో జేస్తారు. ఇంత గంటలో మాత్రం ఎవ్వరు పూర్తి జేయరు. ఇంతకంటే ఎక్కువ సా ఆహ్, వంట జేసే వాళ్ళని పెట్టినా గాని అంత త్వరగా అయితే చెయ్యరు. అది అనేది హ్మ్. ఇగ మీ దీవెన. అసలు వచ్చినట్టు, చేసినట్టు గూడా ఏం లేకుండా ఏదో అదే చెప్పట్లా చేసినంత సేపు ఉదయం 5:30, 6 గంటలకో స్టార్ట్ చేశారు. 6 గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ 11 గంటలకల్లా మొత్తం ప్యాక్ అయిపోయింది. అసలు లేదు అక్కడ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. అసలెలా అనిపించింది? అంత తక్కువ టైంలో అంత పెద్ద మొత్తంలో భోజనం వండటం గాని, వడ్డించడం గాని, క్లీన్ చేయడం గాని, అసలెలా పాసిబుల్ అయింది? ఎలా జరిగింది? చూస్తే ఒక అరగంట తర్వాత చూస్తే అసలు ఆడ ఏం లేదు. అసలు చేసినట్టు కూడా లేదు. ఏమనిపించింది?
పని చేసినట్టు అనిపించలేదు. ఆనందము మళ్ళీ ఇవన్నీ మేము జేసినామన్న ఆనందం ఉంది. అంటే ఎక్కడ ఎండ ఎక్కువైతదో అని మాతోని మీరు త్వరగా దీవించి త్వరగా జేయించారో ఏమో! మేము ఇబ్బంది పడొద్దు. వచ్చిన ప్రసాదం తీసుకునే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అవన్నీ మీ మహిమ వల్ల అలా తొందరగా జరిగాయేమో అనిపించింది. తొందరగా అది ఒక్కొక్కటేందంటే ఒక్కొక్కళ్ళు తిన్నవారు గూడా మీ ప్రసాదం బావుంది అని చెప్పడం అదొక ఆనందంగా అనిపించింది. మా దాంట్లో వచ్చిన వాళ్ళు గూడా ఫస్ట్ తిననన్న వాళ్ళు తిని నాతోనే మళ్ళీ మారు పెట్టించుకున్నారంటే ఆ ప్రసాదం రుచి అంత అమోఘంగా ఉందని అనిపించింది. తర్వాత అసల ఆ చివర అదే గోదావరి చివర అందులో మెయిన్ కాదు. ఆ చివరకొచ్చేసాం. అసల జనం అదే అన్నారు. మరి ఆ జనం ఎక్కడి నుంచొచ్చినట్టు అంత తక్కువ టైంలో అసల కనీసం ఒక 40 గంట లోపలనే పూర్తయిపోయింది. పొద్దున ఎప్పుడైతే మొదలుపెట్టామో గంట కూడా పట్టలేదు దగ్గర దగ్గరగా. 40 నిమిషాల నుంచి ఒక గంట లోపలనే అయిపోయింది. అసలు అయిపోద్దనుకున్నారా మీరు? ఏమనిపించింది? మా గురువుగారు చేస్తే ఇది అయిపోతుంది గానీ, ఇంత త్వరగా ఎప్పుడు జూషినా 50 మంది, 60 మంది ఇంత పెద్ద లైన్ ఎక్కడి నుంచొస్తున్నారు వీళ్ళు. లాస్ట్‌కు ఎండింగ్ టైమ్‌లో కార్‌లలో ఆపి మరీ ప్రసాదం అది పాయసం. మాకు ఒకాయన చేతికి ఇట్లా కప్పియగానే మా కార్‌లో ఆరుగురున్నారు మాకివ్వండి. ఆ కార్‌లో అక్కడ ఒక్క 10 నిమిషాలు ఇట్లా జామ్ అయినట్టుగా ఆపుకొని ప్రతి ఒక్కళ్ళు కార్‌లో ఆపి మరీ ప్రసాదాలు, పాయసం తీసుకోవడం. అదైతే ఇంక నేను మర్చిపోలేకపోతున్నా. వీళ్ళేందిరా బాబు ప్రసాదం తినడానికి రాసి పెట్టుకున్నట్టుంది. కార్‌లలో ఆపి మరీ తింటున్నారు. అదైతే ఆయన మరీ 6 కప్పులు తీసుకపోవడం. ఇద్దరు ముగ్గురు అట్లనే చేసిర్రు. ఒకాయనని చూసి ఇంకో ఆయన. అది ఆ ప్రజలకి ఈ ప్రసాదం తినడానికి ఇలా వచ్చారేమో అని అట్లా వచ్చారు కాదు వచ్చారు అని అనిపించింది. తర్వాత అందరూ గతంలో భక్తులు ప్రసాదం తీసుకున్న తర్వాత కొంతమంది చెప్పారు, చెప్పలేదు. బట్ ఇక్కడ కొంత మార్పు చెప్పడం జరిగింది. పాకెట్ కార్డుల విషయంలో గాని, భోజనం అదే అమ్మవారి ప్రసాదం బాగుందని చెప్పడం గాని, బాగా గుర్తుండిపోయే సన్నివేశాలేమన్నా ఉన్నాయా? గతానికి ఇక్కడికి తేడా ఏమనిపించింది? గుర్తుండే సన్నివేశాలంటే తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీ వంట బావుంది. మీరెక్కడి నుంచి మీ టీమ్ రావచ్చా మీ పీఠంలోకి? అంటే ఆ కింద పి క పాకెట్ కార్డ్ కిందనే అడ్రెస్, ఫోను నంబర్ ఉన్నాయమ్మా. మీరేది కావాలన్నా ఆ నంబర్‌కి ఫోను చేస్తే చెప్తారు మా పీఠం వాళ్ళు. ఇలా ఇప్పుడే జేశారా? ఇంతకు ముందుకు ఎప్పుడైనా జేస్తారా? అంటే ప్రతి నెల ఒక ప్రదేశంలో మా గురువుగారు ఎక్కడ అనుకుంటే అక్కడ వెళ్లి చేస్తారు. మా ప్రసాదం తినడానికి మీకొక అదృష్టం ఉండబట్టే ఈరోజు ఇది తిన్నారు. మీకు గూడా మా అమ్మవారి దీవెన ఉంది గాబట్టే మా నైవేద్యం మీరు తీసుకోవడానికి వచ్చినట్లుంది. ఖచ్చితంగా మీరు గూడా ఈ పీఠంలోకి ఇవన్నీ చూసి తెలుసుకొని చేయండి అని చెప్పాము. వాళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ ఏస్తున్నారు. ఇంతకుముందు క్వెషన్ ఎయకపోయేది. ఏదో మనం ఇయ్యగానే పాకెట్‌లో పెట్టుకొని పోయేది. ఇప్పుడు ఈ వంటలు ఎవరు జేస్తున్నారు? మీకెట్లా వస్తుంది ఇవన్నీ? ఇంకేదైనా ట్రస్ట్ ఉందా? మీకెవరైనా డొనేషన్ ఇస్తారా? ఇవన్నీ క్వెషన్స్ వాళ్ళ నుండి ఒస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మాత్రం రుచి బావుంది, రుచి బావుంది. ఇది మాత్రం జెప్పారు. కోవిడ్ గారి విషయం వచ్చేసి గతంలో గూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది? అసల పాకెట్ కార్డ్ పంచడం మంచిదేనా? పాకెట్ కార్డ్ అంటే గతంలోకి ఇప్పటికి జ ప్రజలలో అవేర్‌నెస్ ఎక్కువయ్యి అప్పుడేమో తీసుకొని పాకెట్‌లో పెట్టుకునేది. ఇప్పుడు మన ముందే చదువుతున్నారు. ఇదెక్కడ ఉందని అడుగుతున్నారు. ఇలా పాకెట్ కార్డ్‌లు పంచడం అంటే ఇదొక పీఠం ఉంది అని వాళ్ళకు తెలియజేసిన వాళ్ళం అవుతాం. మన అమ్మవారి దీవెన గూడా వాళ్ళకు కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది మంచి ఉద్దేశ్యం. తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది జరిగింది. గ్రూప్ డిస్కషన్ ఎలా అనిపించింది? మీకు బాగా నచ్చినయేమన్నా ఉంటే చెప్పండి. గ్రూప్ డిస్కషన్‌లో వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు పొందిన అనుభూతి చెప్తున్నారు. ఈరోజు ఇలా జరిగింది. ఎవ్వరి అనుభూతి ఒకళ్ళదానికొకటి ఎవరి వాళ్ళు చెప్తుంటే అది అనుభవించేంత ఇప్పుడు ఒకే దగ్గర చేసిన వాళ్ళందరూ కూర్చొని చెప్తుంటే ఆ అనుభవం అనేది ఆనందం అనిపించింది విని. అలా పెట్టడమే మంచి ఫస్ట్ అనుకున్నాము. ఇంతకుముందుకు నేను వచ్చిన దానిలో ఇలా గ్రూప్ డిస్కషన్ లేకుండే. ఈసారి నేను వచ్చిన దాంట్లో విన్నాను. ఇలా పెడితేనే బావుంది గదా! మనం అక్కడ జరిగిన అనుభవాలు, ఆనందాలు మనతో ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటున్నారు.
ఇది బాగుంది అని అనిపించింది గురువుగారు. హ్మ్. ఇంగా వీరభద్ర స్వామి జెప్తుంటే ఆయన జెప్పినప్పుడు కొంచెం మాకు గూడా కళ్ళలో నీళ్లు తిరిగినట్టు ఆయన అనుభవాలు జెప్తుంటే, రామమ్మ ఆమె ఉద్దేశాలు, ఆమెకు జరిగిన మన సంతర్పణకి ఈ సామాను తెస్తుంటే జరిగిన ఇన్సిడెంట్స్‌లు అమ్మవారొచ్చి ఇట్లా అనడము, ఇవన్నీ జెప్తుంటే కొంచెం మా అమ్మవారికి ఇంత మహిమ ఉందా అనేది గూడా ఇలా మా దగ్గరకి గూడా వచ్చి ఇలా చేయిస్తారా? అంటే మేమెక్కడున్నా ఏ ఇబ్బందులున్నా మమ్మల్ని చూస్తున్నట్టే గదా! అనే మాకు గూడా అట్లా తెలియజేయడం జరిగింది. మీరు గూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడుతుందనేది ఒకటి అక్కడ వాళ్ళు చెప్పబట్టి ఇంకా మంచిగా అనిపించింది. ఇవన్నీ మాకొక అనుభవాల్లాగా ఉన్నాయి. భద్రాచలంలో నేను అంటే గుడిలోకి వెళ్ళగానే అమ్మవారిని, అయ్యవారిని ఇట్లా పల్లకి సేవలాగా ఆ రోజు శుక్రవారం సాయంత్రం అనుకుంటా బయటికి అసలు నేను ఊహించలేదు అలా వస్తారని. వాళ్ళు మాకు ఎదురుగా రావడం అదొకటి గుర్తుండిపోయింది మనసులో. ఇంకొకటి ఈ వడ్డన విషయంలో అంత తొందరగా అయిపోవడం అనేది ఇంక నేను అదెప్పటికి మర్చిపోను గురువుగారు. ఈ 2 అయితే నాకు మైండ్‌లో బాగా గుర్తున్నాయి. అంత తొందరగా మనం వంట పూర్తి చేయడం, అంత తొందరగా అయిపోవడం ఇది బాగా గుర్తుంది.